భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఈరోజు మంగళవారం అని మర్చిపోయావా తల్లి? విశేషమేంటో తెలుసా? విషయమేంటో ఈరోజు తెలుసుకో తల్లి. మాత లక్ష్మీదేవి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తోంది. తహతహలాడిపోతుంది, ఉవ్విళ్ళూరుతోంది. ఉరుకుల పరుగుల మీద నీ ఇంటికి వచ్చేస్తుందమ్మా. ఆలోపు నీ ఇంటి గుమ్మం తలుపులు తెరచి ఉంచు, నీ ఇంటి తలుపులో తెరచి ఉంచు బిడా. ఎందుకంటే అమ్మ వచ్చి నీ చేతికి తాళం చెవులు అందించి వెళ్తుంది. అవి ఏం తాళం చెవిలో నువ్వు తెలుసుకోవాలని ఉందా, చూడాలని ఉందా బిడ్డా? అంటే ఒక్క నిమిషం ఆగు, మొత్తం ఈరోజు చెప్పేస్తాను. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నీ ఇంటి గుమ్మం ముందే ఉంది, నీ వీధి చివరలో ఉంది. ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంటుందట. నిర్లక్ష్యం చేసావంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా వెనక్కి కూడా తిరిగి చూడదట, పలకను కూడా పలకదట. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడుస్తావమ్మా. ఈరోజు అమ్మ నీ మీద దయ కలిగించింది. అమ్మ చూపు ఈరోజు నీ మీద పడింది. అమ్మ చూపు ఎవరి మీద పడుతుందో ఆ క్షణం మేల్కొని జాగ్రత్తగా అమ్మను ఆహ్వానించు బిడ్డ. నీ జన్మ ధన్యమైపోతుంది తల్లి అంటూ దుర్గమ్మ ఈరోజు మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈరోజు అమ్మని ఆహ్వానించిన వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది తల్లి. వాళ్ళ అదృష్టం మారిపోతుంది. వాళ్ళకి శుక్రదశ అనేది మారిపోతుంది. వాళ్ళ విధి మారిపోతుంది. అమ్మ నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సి వెళ్తుంది. బిడ్డ జాగ్రత్త, అమ్మను ఆహ్వానించు. నీ గుమ్మం ముందు ఇంటి తలుపులు తెరిచి ఉంచు, నీ మనసు తలుపులు తెరిచి ఉంచు. అయితే అమ్మ వచ్చినా కూడా అమ్మ ఏ తాళం చెవులు నీకు అందించబోతుంది అన్నది శాశ్వతంగా నీ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకూడదు, ఈ 5 పొరపాట్లు చేయకూడదు. ఈరోజు నీకోసం చెప్పబోతుంది, నీ ముందుకు తీసుకొస్తుంది. ఖచ్చితంగా వినాలట. ఈ పొరపాట్లు నువ్వు తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకూడదట. అమ్మ రాకను గుర్తించాలట, నిర్లక్ష్యం చేయకూడదట. అలా నిర్లక్ష్యం చేశావు అంటే తీరిగ్గా కూర్చొని ఒకరోజు పశ్చాత్తాపడతావట. అమ్మ ఆ తర్వాత నీ మీద కనికరం కూడా చూపదట. జాగ్రత్త అని ఈరోజు దుర్గమ్మ మన కోసం తెచ్చింది ఈ సందేశం. ఈ మాటల్లోనేటువంటి అర్థం, పరమార్థం ఏంటి అనేది పూర్తిగా వింటేనే కదా మనకు తెలుస్తుంది. దుర్గమ్మ మరికొంతగా ఏం చెప్తుంది అంటే, బిడ్డ అమ్మ సాక్షాత్తు ఈ రోజున సంపదలకు రాణి అయినటువంటి, సిరులను కురిపించే చల్లని తల్లి అయినటువంటి, కరుణామయ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి చూపు నీ మీద పడింది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, ఉరుకుల పరుగుల మీద వస్తుంది, ఉవ్విళ్ళు ఉరుతూ వస్తుంది. ఎందుకో తెలుసా? అమ్మ మాటల్లో విను. అమ్మ మాటల్లోనే విన్నావంటే నీ ఒళ్ళు మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి, నీ ఒంటి మీద రోమాలు నిల్చుకుంటాయి తల్లి. అలాంటి అద్భుతమైన వాక్యాలతో వస్తుంది మహాలక్ష్మీదేవి. నీకు ఖజానా ఇవ్వడానికి ఎప్పటి నుంచో నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. ఇది ఒక సాధారణ సందేశం కాదు బిడ్డ. ఇది నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేటువంటి సందేశం. ఇది నీ మనసులో చాలా కాలంగా గుంజుతున్నటువంటి పిలుపు. బిజీ భయాలు, సందేహాలు శబ్దంలో ఆగిపోతూ ఉన్నాయి. ఈరోజు మహాలక్ష్మీదేవి స్వయంగా నీ భాగ్య ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. వారు అడుగుతున్నారు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మనసును శుద్ధం చేశావా? నీ కర్మలను ధన్యం చేసే సంకల్పం తీసుకున్నావా అని. ఎందుకంటే ఖజానా కేవలం దానిని సంపాదించే యోగ్యత ఉన్నవారికి మాత్రమే వస్తుంది. ఎంతో కాలంగా మహాలక్ష్మీదేవి నిన్ను వెతుకుతున్నారు. నీ అడుగులు పడినటువంటి ప్రతి మార్గంలో కూడా
నిన్ను వెతుకుతూ వెళ్తోంది. నీ శ్వాసలో ఉన్న ప్రతి ఆవరణంలో ఆగారు. అనేక సార్లు నిన్ను పిలిచింది, సంకేతాలను ఇచ్చింది. కొన్ని కళ్ళల్లో, కొన్ని అపరిచితుల మాటల్లో, కొన్ని అకస్మాత్తుగా వచ్చిన అవకాశాలు. కానీ నువ్వు ఇది కేవలం ఏదో జరిగింది, సంయోగం అనుకున్నావు. అకస్మాత్తుగా జరిగిపోయింది అనుకున్నావు. కానీ నీ సొంత మనసులో నువ్వే చెప్పుకున్నావు. నీ సొంత మనసును నువ్వే మాయ చేసుకున్నావు. ఇది నాకు కాదులే అని చెప్పి. అదే క్షణం మహాలక్ష్మీదేవి నిన్ను ఎదురు చూడటం ఎంచుకున్నారు. ఎందుకంటే అమ్మకు తెలుసు, నీ చైతన్యం మేల్కొన్నప్పుడే ఇచ్చిన ధనం నీకు వరంగా మారుతుంది. మహాలక్ష్మి ఖజానా కేవలం బంగారం వెండి కాదు బిడ్డ, అది ఆత్మవిశ్వాసం. ఒక మనసు మళ్ళీ లోతైన అవకాశం, సరైన సమయంలో సరైన ద్వారం తెరిచేది. అది బుద్ధి నిర్ణయాలను విజయవంతం చేసేది. అది ధైర్యం, కష్ట సమయాల్లో కూడా నిన్ను స్థిరంగా ఉంచేది. అవును తల్లి, అది ధనం కూడా, కానీ అది నీ జీవితంలో మరియు గౌరవంతో వచ్చే ధనం. మహాలక్ష్మి అలాంటి ధనాన్నే ఇస్తుంది. అది నీ కర్మలతో సరిపోలేదు అనుకుంటావు. మహాలక్ష్మి నన్ను ఎందుకు ఎంచుకుంది, దుర్గమ్మ నా కోసం ఎందుకు వెతుకుతున్నారు అని. ఎందుకంటే అమ్మ నీలో ఒక చిన్న మెరుపును చూసింది. అది ఇతరులకు ఉపయోగపడగలదు. వారు నీ పోరాటాలను లెక్కించారమ్మా. ఆ రాత్రుల్ని చూసింది. నువ్వు ఖాళీ జేబులో కూడా నువ్వు ఆశను కాపాడుతున్నావు, విడిచిపెట్టలేదు. అమ్మ ఆ రోజులు చూసింది. సులభ మార్గం ముందు ఉన్నటువంటి నువ్వు నిజాయితీని విడిచిపెట్టట్లేదు. మహాలక్ష్మి అలాంటి బిడ్డల్నే వెతుకుతోంది తల్లి. ఆ బిడ్డ ఈరోజు నువ్వు కాబోతున్నావు. ధనాన్ని సాధనంగా చేసేవారిని లక్ష్యంగా కాదు, అనేక జన్మల సంస్కారాలు నీతో ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు కారణం లేకుండా మనసు దాన ధర్మం వైపు మల్లుతుంది. ఎవరికైనా సహాయం చేయాలని హృదయం చెప్తుంది. సత్యం చెప్పే ధైర్యం వస్తుంది. ఇవన్నీ కూడా సంకేతాలు. మహాలక్ష్మి నిన్ను సిద్ధం చేస్తోంది. ఖజానా అకస్మాత్తుగా రాదు తల్లి. బిడ్డ యోగ్యత వస్తుంది. ఆ తర్వాతే ముందు నువ్వు శుద్ధి జరుగుతుంది. ముందు అహంకారం కరిగిపోతుంది. తర్వాత పూర్తయినప్పుడు మహాలక్ష్మి స్వయంగా చెప్తుంది. శుద్ధి లేని జీవితం. ఈరోజు అమ్మ నీకు ఈ సందేశం ఇస్తుంది. ఎందుకంటే సమయం వచ్చేసింది. ఆగిపోయిందల్లా కదులుతుంది. చూసి ఉన్నది తెరుచుకుంటుంది. నిన్ను తక్కువగా అంచనా వేసిన వారే నీ పనిని ప్రశంసిస్తారు. భయం పోతుంది. అన్నీ కనిపిస్తాయి. గుర్తుంచుకో బిడ్డ, ఖజానా ముందే ఖజానాను గౌరవించడం నేర్చుకో. కృతజ్ఞతతో ఉండు. ఉన్నదానికి గౌరవం ఇవ్వు. వచ్చేదాన్ని సరైన చోట ఉపయోగించు. మహాలక్ష్మీదేవి చెప్తోందమ్మా, ఇల్లు మరియు మనసు శుభ్రంగా ఉంచు. శుభ్రత కోసం కేవలం ఆలోచనలది కూడా ఈర్ష్య, కోపం, లోపం, వీటి నుంచి దూరంగా ఉండు. క్రమం తప్పకుండా శ్రమ చెయ్యి. కష్టపడు. సమయాన్ని గౌరవించు. ఇచ్చిన మాటను నిలబెట్టుకో. ఈ విషయాలు నీ చెవులు నువ్వు వీటిని అవలంబించినప్పుడు తాళం స్వయంగా నీ చేతుల్లోకి కనిపించవచ్చు. మహాలక్ష్మీదేవి దూరంగా ఉన్నారు, కానీ అది నీ సమీపంలోనే ఉంది. ఉదయం కళ్ళు తెరిచి కొత్త ఆశను అనుభవించినప్పుడు అక్కడే ఉంది అమ్మ. ఓటమి తర్వాత కూడా ప్రయత్నించినప్పుడు అక్కడే ఉంది అమ్మ. ఎవరికైనా మేలు చేసే మనసు తేలికైనప్పుడు అక్కడే అమ్మ ఉంది. మహాలక్ష్మి నిన్ను వెతుకుతోంది, కానీ ఇప్పుడు అమ్మ కోరుకుంటుంది నువ్వు స్వయంగా అమ్మను గుర్తించడానికి. ఇది నమ్మకం ఉంచే సమయం. ఇది నీలోని లోపాలు కాదు, సామర్థ్యం చూసే సమయం. ఇది భయం విడిచిపెట్టినందుకు ముందు సాగే సమయం. మహాలక్ష్మీదేవి ఖజానా నా పేరు మీద రాసిపెట్టారు. నువ్వు ఒక్క అడుగు వేయాలి తల్లి. శ్రమ, సత్యం మరియు సేవలు. ఈరోజు ఈ సందేశం కేవలం చూడడానికో, చదవడానికో, వినటానికో కాదు. దీన్ని నీ జీవితంలో అమలు చేయటానికి. ఈ సమయం వచ్చినప్పుడు భయపడి వెనక్కు తగ్గకు. మనసు వదిలేయమని చెప్తోంది. మహాలక్ష్మిని గుర్తు చేసుకో. అమ్మ నీతో పాటు నడుస్తోంది మరియు ఖజానా వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. మహాలక్ష్మి నిన్ను ఖజానా ఇవ్వడానికి ఎప్పటి నుంచో వెతుకుతోంది అని. అమ్మ నిన్ను ఖజానా ఇవ్వడానికి ఎప్పటి నుంచో వెతుకుతూనే వస్తుంది. అమ్మ అంటున్నారు, బిడ్డ నీ జీవితంలో వచ్చిన అడ్డంకులు నిన్ను ఆపడానికి కాదు, పరీక్షించడానికి. నీ ప్రతి ఒడిదుడుకుకు, ప్రతి ఆలస్యం, ప్రతి వైఫల్యం నిన్ను లోపల నుంచి బలంగా చేసేసి, నేను చాలా కాలంగా నిన్ను చూస్తున్నాను కదా, నీ నిజాయితీ మనసును కూడా ముందుగా సాగావు. ఫిర్యాదు చేయకుండా ప్రయత్నం ఎంచుకున్నావు. అదే క్షణంలో నేను నిర్ణయించాను, నీ ఖజానాను నీకు యోగ్యమే, నువ్వు అందుకోగలవు అని. నువ్వు అర్హుడివేనని. కానీ సమయానికి ఒక మర్యాద ఉంటుంది. ఫలం దాన్ని సంభాళించే విధంగా ఉన్నవారికే లభిస్తుంది. చాలా కాలంగా మహాలక్ష్మి నిన్ను వెతుకుతున్నారు. నీ అడుగులు పడిన ప్రతి మార్గంలో వెళ్ళారు. నీ శ్వాసలో ఉన్న ప్రతి ఆవరణంలో వెతికారు. అనేక సార్లు సంకేతాలు ఇచ్చారు. కొన్ని కలల్లో, కొన్ని అపరిచితుల మాటల్లో, అకస్మాత్తుగా వచ్చిన అవకాశాల్లో. కానీ ఇది నువ్వు కేవలం సంయోగం అనుకున్నావు కదా.
నీ సొంత మనసుకు చెప్పి నువ్వే మోసం చేసుకున్నావు. ఇది నాకు మళ్ళీ ఆ క్షణం మళ్ళీ అమ్మ మళ్ళీ కూడా నిన్ను ఎంచుకుంది. మనసుని నిన్ను అవకాశం ఇచ్చింది. సరైన దిశలో సరైన సమయంలో సరైన ద్వారం తెరిచేది. అది బుద్ధి నిర్ణయాలను విజయవంతం చేసేది. అది ధైర్యం కష్ట సమయాల్లో కూడా నిన్ను స్థిరంగా ఉంచేది. అవును తల్లి, అది ధనం కూడా. అది నీ జీవితంలో శాంతి మరియు గౌరవంతో వచ్చే ధనం బిడ్డ. అమ్మలాంటి ఈ ధనాన్ని ఇస్తుంది. అది నీ కర్మలతో సరిపోలేదు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, అమ్మ నన్ను ఎందుకు వెతుకుతున్నారు తల్లి దుర్గమ్మ అని. ఎందుకంటే అమ్మ నీలో ఒక చిన్న మెరుపును చూసింది తల్లి. అది ఇతరులకు ఉపయోగపడుతుందని అమ్మ భావించింది. నీ పోరాటాలు లెక్కించారు. రాత్రులు నువ్వు చూసింది, కష్టాలతో కన్నీళ్లతో గడిపిన రోజులను చూసింది. నిద్ర లేకుండా నువ్వు అలా ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ ఉన్న ఆ సందర్భాలు చూసింది. నువ్వు స్పష్టంగా నష్టంగా అనుకోకు. ఇది నా రాకకు ఒక శిక్షణ, మొదటి సంకేతం. మనసు మారటం మొదటి విషయాలు తల్లి. ఇప్పుడు నేర్చుకోవాలని ఆసక్తి తాలూకా పనులు చేయాలనే ధైర్యం, నువ్వు విలువను గుర్తించడం మొదలు పెడతావు. అది ఆత్మగౌరవం మేల్కొనటం. ఆత్మగౌరవం మేల్కొన్న చోట నా ఖజానా నిలుస్తుంది. ఇక రెండవ సంకేతం సంబంధాల పరీక్ష. స్వార్థం కోసం ఆ తర్వాత స్వయంగా దూరం అవుతావు. ఇప్పుడు దానితో మనసు బాధపడుతుంది. నిన్ను గుర్తుంచుకో. నిన్ను ఖాళీ చేతులతో కాదు, ఖాళీ స్థలం ఇస్తున్నాను. సరైన దారికి రావడానికి తప్పు జన సమూహం దూరమైనప్పుడే సరైన సవాసం దొరుకుతుంది. అవకాశాలు చిన్న రూపంలో రావటం కాదు, ఏదో చిన్న పని, కొత్త బాధ్యత, అనూహ్యమైనటువంటి అహంకారంతో పడే వాటిని తిరస్కరించుకోవటమే. ఇవే చిన్న ద్వారాలు మారతాయి. చిన్న అవకాశాన్ని సేవగా స్వీకరించేవాడికి నేను పెద్ద అవకాశాలు స్వయంగా తెస్తాను. ఇప్పుడు నేను నీకు ఆ సమయంలో చేయకూడని అతిపెద్ద ధైర్యంగా జాగ్రత్తగా విను. మొదటి తొందరపాటు ఖజానా రాక గడియలో ధైర్యమే. అతిపెద్ద ధైర్యం ఉండాలి. రెండవ పోలిక, ఇతరులను చూసి నీ మార్గంపై సందేహపడకూడదు. నువ్వు ఇతరులకు భిన్నంగా ఉంటుంది. మూడవ ప్రతికూల మాటలు. నీ మాటల్లో కఠోరత రానివ్వకు. కానీ ముందు దిశ మారుస్తాను. దిశ లేని ధనం భారంగా మారుతుంది. అందుకే ధనం వచ్చినప్పుడు దాన్ని కేవలం పోగు చేయటానికి దానిని సృజనలో ఉపయోగించు. కొంత నీ కోసం, కొంత నీ కుటుంబం కోసం, కొంత సమాజం కోసం, కొంత ఇతరుల కోసం, ఇతరుల జీవితం బాగుపడడం కోసం. ఆ ధనం ఎప్పుడూ కూడా అంతరించదు. బాగా గుర్తుంచుకోమ్మా. ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదలదు ఈ దుర్గమ్మ. ఎప్పుడు నిన్ను నేను వదలను. నిన్నైతే ఎప్పుడు ఒంటరిగా ఎంచుకోలేదు కూడా. నీకు బుద్ధి ఉంది, వివేకం ఉంది, మరియు సమయానికి సరైన సలహా లభిస్తుంది. నీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి అడుగడుగున మార్గదర్శనం చేస్తున్నట్లు. అదే నేనిప్పుడు చివరి ఉపదేశం తల్లి. వినిబిడ్డ, ప్రతి ఉదయం లేచిన దానికి కృతజ్ఞత చెప్పు. ప్రతి రాత్రి నిద్రించే ముందు ఎవరి మనసు బాధ పెట్టి ఉంటే క్షమాపణ కోరుకో. నిజాయితీని ఆభరణంగా చేసుకో, మరియు శ్రమను నీ మంత్రంగా. నువ్వు ఎలా చేసినప్పుడు అమ్మ ఖజానా కేవలం నీ ఇంట్లో కాదు, నీ పేరుతో కలిసిపోతుంది. ఈ సందేశం ఇక్కడ ముగిసిపోదు తల్లి. ఇది నీ జీవితంలో ప్రారంభమవుతుంది. రాబోయే రోజుల్లో అకస్మాత్తుగా మార్గాలు తెరుచుకున్నప్పుడు, ఆగిపోయిన పనులు కదిలినప్పుడు, మనసు చెప్పినప్పుడు ఇక అంతా కూడా మారుతుంది అని అర్థం చేసుకో. నేను నీ దగ్గరికి చేరుకున్నా. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ నీ దగ్గరికి చేరుకుంది. అమ్మ ఆశీర్వాదం నీతో ఉంది. ఈ దుర్గమ్మ ఆశీర్వాదాలు కూడా నీతో ఉన్నాయి తల్లి. నమ్మకం ఉంచు, కర్మ చేయి, పని చేయి, కష్టపడు, కృతజ్ఞతతో ఉండు. ఖజానా అనేది నిన్ను ఎదురు చూడటం లేదు. ఖజానా నీ కోసం వస్తుంది. మహాలక్ష్మీదేవి సందేశం వచ్చింది తల్లి. దాచుకో. దాని ప్రదర్శనలో కూడా పడకు. సరళతతో సంపాదన ఉపయోగించు. అంటే ఎక్కువ దాచి ఉంచుకో. అలాగని నా దగ్గర ఇంత ఉంది అంటూ అందరికీ చూపెట్టి అందరి కళ్ళు పడే విధంగా కూడా చేసుకోకు. అన్నీ ఉన్నా ఏమీ లేని వ్యక్తిలా అంత సరళంగా అలా వెళ్ళు. అవసరం ఉన్న వాళ్లను ఆదుకో. కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకో. ఎక్కడ నీ అవసరం ఉందో ఎక్కడ ఉపయోగించు. అక్కడ ఖచ్చితంగా నువ్వు ఉండు. ఆ ధనాన్ని అక్కడ ఉపయోగించు. అప్పుడు తల్లి, అప్పుడు శాశ్వతంగా ధనం నీ ఖజానాలో ఉంటుంది. శాశ్వతంగా ధనం, శాశ్వత ఖజానా అనే నీ పేరు మీద ఉంటుంది. సరళ సంపాదనతో జీవించడం నేర్చుకో. నువ్వు ధనాన్ని సాధనంగా ఉపయోగించినప్పుడు అది నీ సేవకు ఉపయోగపడుతుంది. అహంకారంగా చేసుకుంటే అదే ధనం నీకు పరీక్షగా మారుతుంది. వినయాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు. వినస్తుడి భాగ్యం ఎప్పుడు పరిగెడుతుంది తల్లి. ఇప్పుడు సరైన పెట్టుబడి, సరైన జ్ఞానంలో నువ్వు ఆరోగ్యంతో నువ్వే నేర్చుకుంటావు అదే తర్వాత కోట్ల స్థిరత్వానికి మూలమవుతుంది.
మహాలక్ష్మీదేవి అమ్మ చెప్తుంది, జ్ఞానదీపం వెలుగుతూ ఉన్న వాళ్ళ ఇళ్లల్లో నేను ఎప్పుడూ అత్యధికంగా నివసిస్తాను. అందుకే నేర్చుకోవటం ఆపకు. కొత్త నైపుణ్యం, కొత్త ఆలోచన, మరికొత్త దిశ, ఇవన్నీ నీకు కోట్ల స్థిరత్వం ఇస్తాయి. అన్నీకు నేను సంకేతాలు లభిస్తాయి. ఒక శుభ సంకేతం మళ్ళీ మళ్ళీ ప్రారంభం అవ్వటం, కనిపించడం, ఇవన్నీ కూడా సరైన సమయంలో సరైన వ్యక్తి ఎదురవ్వటం, ఆగిపోయిన డబ్బులు అకస్మాత్తుగా రావటం, మనసులో కారణం లేకుండా ఆత్మవిశ్వాసం పెరగటం, ఇది నేను నీతో నడుస్తున్నాను అనే ఒక సంకేతం. ఆ సంకేతాలను పట్టించుకోకు. అమ్మ చెప్తున్నాను, ధన భావాన్ని విడిచిపెట్టుకో. దానం కేవలం ధనం కాదు, సమయం, గౌరవం మరియు మద్దతు కూడా. నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు నీ ధనాన్ని రక్షిస్తావు. ఇది ఒక రహస్య నియమం. చాలామంది అర్థం చేసుకోరు. ఈ చిన్న సహాయం అనేది ధనాన్ని రక్షిస్తుంది, భవిష్యత్తులో పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. బిడ్డ, ఇప్పుడు రాబోయే సమయం తేలికవుతుంది. అక్కడ నిద్ర మెరుగవుతుంది. భవిష్యత్తు చక్రం స్పష్టంగా అనిపిస్తుంది. నువ్వు క్రమంగా అనుభవిస్తావు. ఇప్పుడు నీ జీవిత పోరాటం కూడా ఇదే. మహాలక్ష్మీదేవి కృపకు అతిపెద్ద ఆధారం. జీవితం భారం కాకుండా ప్రవాహంగా మారినప్పుడు చివరగా మహాలక్ష్మి అమ్మ అంటున్నారు, బిడ్డ, నా ద్వారాలు తెరిచే ఉంచాను. కేవలం నీ ఇంటికి కాదు, మనసుకు కూడా నేను వచ్చాను కదా. ఇక మళ్ళీ పదే పదే వస్తూనే ఉంటాను. నువ్వు నాపై నమ్మకం ఉంచినప్పుడు ఇప్పుడు నేను నీ జీవితంపై నమ్మకం ఉంచుతున్నాను. మహాలక్ష్మీదేవి అంటున్నారు, ధన రావటం ఎంత సులభమో అది నిలవటం కూడా అంత సులభం తల్లి. సూక్ష్మ నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కోట్ల సంపద నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు నీకు నేను ఆ రహస్య సూత్రాలను ఇస్తున్నాను. వీటితో ఈ సంపద అనేది కేవలం కొంతకాలం కాదు, తరతరాల వరకు సురక్షితంగా మరియు ఫలవంతంగా ఉంటుంది తల్లి. గుర్తుంచుకో, ధనానికి అతిపెద్ద శత్రువు కొరత కాదు, అసమతుల్యత. సూత్రం స్పష్టత. ధనం వచ్చినప్పుడు మనసులో అనేక దిశలు తెరుచుకుంటాయి. అన్నీ ఒకేసారి పొందాలనే కోరిక మేల్కొంటుంది. అంతా నాకే కావాలనే కోరిక మేల్కొంటుంది. అన్ని దిశల్లో ఒకేసారి పరిగెత్తేవాడు అలసిపోతాడు. అందుకే నీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచు. ఏం చేయాలి, ఎందుకు చేయాలి మరియు ఎప్పుడు చేయాలి, ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు ప్రతిరోజు మనసులో అడుగు. స్పష్ట లక్ష్యాలు ధనానికి మార్గాన్ని చూపిస్తాయి మరియు మార్గం లేని ధనం తప్పిపోతుంది, అనవసరంగా ఖర్చు అయిపోతుంది. 2వ సూత్రం అనుశాసనం. లక్ష్మీదేవి యొక్క ధనం లెక్క జాగరలేని ఇళ్లలో శాశ్వతంగా నిలుస్తుంది. ఇది కఠిన నియమం కాదు, గౌరవ భావం. ధనాన్ని గౌరవించే వాడికి ధనం కూడా గౌరవం ఇస్తుంది. ఆదాయం మరియు ఖర్చు, పొదుపు, ఈ 3 సమతుల్యం కలిగి ఉండు. అనుశాసనం వచ్చినప్పుడు అనిశ్చిత స్వయంగా దూరం అవుతుంది. 3వ సూత్రం సంయమనం పాటించడం. విజయం వచ్చినప్పుడు ప్రదర్శన, ఆకర్షణ మెరుగుతుంది, కానీ గుర్తుంచుకో, ప్రదర్శన, ఆకర్షణ పెరుగుతుంది కానీ సంతృప్తినిస్తుంది. సంయమనం దీర్ఘకాలిక భద్రతను ఇస్తుంది. సరళతతో సంపాదన జీవించడం నేర్చుకో బిడ్డ. లోపల సంతుష్టుడు, బయట సంపన్నుడుగా కనిపిస్తాడు. అవే ఈ జీవితానికి సూత్రాలు. ఈ సూత్రాలను పాటించి ఈ లక్ష్మీదేవి అమ్మను నీ దగ్గర నిలుపుకోవటానికి నువ్వు ప్రయత్నించు. ఇవన్నీ పాటించావు అంటే అమ్మ నీ దగ్గరే ఉంటుంది. చెప్పాను కదా, దుర్గమ్మ మాటలు ఏది కూడా పొల్లుపోదు తల్లి. దుర్గమ్మ చెప్పిన ప్రతి మాట కూడా నిజమే అవుతుంది. నీ జీవితం బాగుండడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి, ఆనందంగా జీవించడానికి ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. సంతోషంగా, సుఖంగా ఉండు బిడ్డ. నమ్మకంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపైనే ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.